పవర్ గురించి ఎందుకు మాట్లాడతారు? ప్యూరిటీ గురించి ఎందుకు మాట్లాడరు? నీ ప్రాబ్లం సాల్వ్ అవుతాయి, నీ ప్రాబ్లం సాల్వ్ అవుతాయి, నీ ప్రాబ్లం సాల్వ్ అవుతాయి ఎందుకు చెప్తున్నారు? వాక్యంతో సంబంధం లేని ఒక అబద్ధపు ప్రమాణాలు వాళ్ళు వేదిక మీద చెప్తుంటే, నిజంగా దేవుడే అన్నాడన్నంత భ్రమలో మనం దాన్ని తీసుకొని వాళ్ళు మోసం చేస్తున్నారు, మనం మోసపోతున్నాం. Show Christ through lives. Let's show Christ through our own lives. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. యెట్ అనదర్ సెషన్. రకరకాల వాక్యాలు, ప్రసిద్ధి చెందిన వాక్యాలు, మనకి తెలుసు, బాగా చిరపరిచయమైన వాక్యాలే, కానీ వాటి అసలు అర్థాలు వక్రీకరించి ఏవేవో బోధిస్తున్న సందర్భాలు కొన్ని మనం చూస్తూ వస్తున్నాం. అటువంటిదే మరొక ప్రముఖ వచనం. ప్రముఖ అనే మాట నేను కావాలని వాడుతున్నాను. ఈరోజు మీ దృష్టికి తేవాలని నేను ప్రయత్నిస్తున్నాను. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. ఆ దినమున నీ భుజము నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. ఈ వచనం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వచనం తెలుగులో ఇలాగే ఉంది. ఇలాగే ఉంది అనంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇలాగే ఉంది అంటే అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాగే ఉంది అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలా మంది బోధకులు ఈ వచన దగ్గరికి వచ్చేటప్పటికి ఇంగ్లీష్లో చెప్తూ ఉంటారు. ఇంగ్లీష్లో చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ వచనంలో లేని ఒక పదం ఇంగ్లీష్ వచనంలో వాళ్ళకి కనపడింది కాబట్టి, అది కూడా కింగ్ జేమ్స్ వర్షన్లోనే కనపడింది కాబట్టి, అక్కడికి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ వాడుతున్నారు. ఏంటి వీళ్ళ ఇబ్బంది, వీళ్ళ సమస్య ఏంటి అంటే, ఇంగ్లీష్ బైబిల్లో వీళ్ళకి ఒక లైన్ కనపడింది. ఏంటంటే, నీవు బలిసినందున ఆ కాడి విరగగొట్టబడును అనే మాటకు అనాయింట్మెంట్ ఆ కాడిని విరగొడుతుంది అనే ఒక స్టేట్మెంట్ అనమాట. అనాయింట్మెంట్ ఆ కాడిని విరగొడుతుంది అనగానే ఈ వచనాన్ని చాలా ఇక భుజాన్ని వేసుకొని తిరిగేశారు ప్రపంచం అంతా. మీరు ఒక్కసారి గనక యూట్యూబ్లోకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ సెషన్ అయ్యాక మీరు గనక, నేను చాట్లో పెట్టాను, ఈ లైన్ మీరు చూడండి. అనాయింటింగ్ బ్రేక్స్ ద యోక్, ఆర్ అనాయింటింగ్ బ్రేక్స్ ద బర్డెన్, అనాయింటింగ్ బ్రేక్స్ ద కర్స్. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, యూట్యూబ్ ఓపెన్ చేసి అభిషేకము విరగొట్టటము, అనాయింటింగ్, బ్రేకింగ్ ద యోక్ ఇట్లా ఎతుకుతా ఉంటే లెక్కకు మించిన వీడియోలు కనపడుతున్నాయి. నేను మార్నింగ్ నుంచి అవే చూశాను. ఎవరైనా దీన్ని సరిగా దీని మీనింగ్ చెప్తారా అని చూస్తే ఎవ్వరు దీని మీనింగ్ చెప్పట్లేదు. బాగా ప్రసిద్ధి చెందిన వాళ్ళు కూడా చాలా గుడ్డిగా ఈ వచనాన్ని బోధించడం మనం చూస్తున్నాం. ఏంటి ఈ సందర్భం అనేది మనం ఆలోచించాలి. సో దానికి ముందుగా నేను మీకు చెప్పిన మొదటి మాట గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో అనాయింటింగ్ అని ఉంది. అది కూడా కింగ్ జేమ్స్ వర్షన్, ఇంకా చాలా ఒక 2, 3, 4 వర్షన్స్లో ఉన్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ ది ఇంగ్లీష్ వర్షన్స్లో ఆ మాట లేదు. ఇక్కడ మీరు ఇంగ్లీష్ వర్షన్ అంటే ఈఎస్వి చూడగలిగితే ఇక్కడ మీకు ఒక మాట కనపడుతుంది. లాస్ట్ లైన్ అనమాట. ద యోక్ విల్ బి బ్రోకెన్ బికాస్ ఆఫ్ ద ఫ్యాట్. పల్లెటూరులో ఎడ్ల బండ్లు ఎలా ఉంటాయో మీకు తెలుసు. ఒక అడ్డంగా ఒక కాడి ఉండి అటు ఇటు
లెదర్‌తో ఇలా యూ షేప్‌లో దాని మెడ చుట్టూ కట్టేస్తారు. ఏది ఆహ్, ఆ ఎద్దుకి. ఈ కాడికి ఆ లెదర్ బెల్ట్ లాంటిదొకటి తోలు గట్టిదొకటి ఉంటే, ఆ కాడి దాని భుజం మీదేసి, ఆ కాడికి ఆ మెడ చుట్టూ దీన్ని కట్టేసి ఉంచుతారు. అది రకరకాల పద్ధతుల్లో కడతారు. ఎందుకంటే ఈ కాడి వదిలించుకోవటానికి తన వల్ల అవ్వకూడదు. సో, తన మెడకు ఆ బంధకం ఉన్నంత వరకు తను ఆ కాడి మోయాల్సిందే. సో, ఈ వచనం ఏమంటున్నాడు? ఒక టైమొస్తది. అప్పుడు నీ షోల్డర్ మీద నుంచి అంటే ఎద్దులు చెప్పేది ఎద్దులకి భుజాలుండవు. ఎద్దులకి భుజాలంటే ఎద్దులకి మెడే భుజం. ఇంక వేరే ఏం లేదు. అదే మనుషులు మోసేటట్టయితే గనక షోల్డర్స్. బానిసలకి ఆహ్, స్లేవ్స్ భుజాల మీద పెట్టేవాళ్ళు. సో, మీరెలా తీసుకున్న 2 అర్థాల్లో. దాన్ని నీ భుజం మీద నుండి అది తీసేస్తారు. ఆ కాడి బరువును తీసేస్తారు. నీ మెడ మీద నుండి అంటే భుజం మీదన్నా, మెడ మీదన్నా ఒకటే. ఇక్కడ భుజం మీద పెట్టుకున్నప్పుడు అది మెడకే టచ్ అయ్యి ఉంటది. అదొక అర్థం. సో, నీ మెడ మీద నుండి అతని కాడిని ఏం చేస్తాడట దాన్ని కొట్టివేస్తే అది పోతది. ఇంకొక విచిత్రమైన సెంటెన్స్ అనమాట లాస్ట్‌లో. నీవు బలిసినందున ఆ కాడి విరగ్గొట్టబడును. ఇది చాలా ఇబ్బందిగా అంటే ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అనేది ఆహ్, ఒక ఇది. ఈఎస్‌విలో ఏముంది? బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్. బలవటం అంటే అర్థం ఏంటంటే బాగా ఒళ్ళు చేశారు. బాగా ఏమంటాము కొవ్వు లేతే లావయిపోయింది. లేతే ఈ ఎద్దు ఎంత స్ట్రాంగ్‌గా, ఎంత లావుగా, చక్కగా, హెల్తీగా తయారైందంటే, ఆ పదమే వాడుతున్నాను. బైబిల్ వాడిన పదమే వాడుతున్నాను. ఆ కొవ్వుతో ఎంతగా అది బలిసిందంటే, ఎంత లావయిందంటే, ఈ మెడకు పెట్టాల్సిన ఆ ఫ్రేము పట్టట్లేదు. ఆ కాడికి సంబంధించిన అది దాని మెడ చుట్టూ పెట్టి ఫిట్ చేయాల్సిందే. అది పట్టట్లేదు. సో, ఆబ్వియస్‌గా ఈ కాడికి దీన్ని మెడ మీద పెట్టలేము. ఇది స్ట్రాంగ్ అయిపోయింది. చాలా బలంగా అయిపోయింది. ఇది పెట్టి దాని మెడ చుట్టూ పెడితే ఇది ఆపుకోదు, తెంపేసుకుంటది. ఇది ఇక మన కంట్రోల్‌లో లేదు అనుకునే ఒక సందర్భం అన్నమాట. ఈ వర్డ్ ఆఫ్ ఫెయిత్ బోధకులు లేదా ప్రాస్పరిటీ దుర్బోధకులు కింగ్ జేమ్స్ వెర్షన్‌లో ఉన్న మాట తీసుకున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఇటువంటి బోధలు చేసేవాళ్ళు వాక్యాన్ని వాక్యంలాగా చదవరు. వీళ్ళేం చేస్తారంటే, వీళ్ళేదో చెప్పాలనుకున్నది ఇందులో చొప్పిస్తారు. ఐసీజీసిస్ అంటున్నామనమాట. అంటే చెప్పాలనుకున్న దాని కోసం బైబిల్‌లో ఎతుక్కోవటం. నేనేదో చెప్పాలి. దానికి రెలెవెంట్‌గా ఏ వచనం బావుంటదో ఎతుక్కోవటం. ఉదాహరణకి అనాయింటింగ్ గురించి చెప్పాలి నేను. అభిషేకం గురించి చెప్పాలి. అభిషేకం గురించి చెప్పాలంటే ఏం చేయాలి? మన వాళ్ళకి తెలిసిన ఒకే ఒక పద్ధతేంటంటే, అనాయింటింగ్ అనే పదం బైబిల్‌లో ఎక్కడెక్కడుందో వెతకాలనమాట. పోనీ వెతికాక అక్కడ ఏం రాశారు ఇక చూడరు. ఇప్పుడు వీళ్ళకి ఇలా ఎతుకుతా ఉంటే రిఫరెన్స్ బైబిల్సు, కంకార్డెన్స్‌లు, సెర్చ్ టూల్స్ దొరికాక అనాయింటింగ్ అనేది ఎక్కడుంది అంటే, ఇదిగో యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం కూడా ఉంది అని వాళ్ళకి దొరికింది. దొరికినప్పుడు ఏం చేయాలి ఇక? ఇదిగో ఇక్కడ చూసారు. ఈ వచనం కనపడింది. ఈ వచనంలో ఆఖరి లైన్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ద యోక్ షల్ బి డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్. సో, ఇక్కడ మనకేమనిపిస్తుందంటే, అభిషేకం వలన ఆ కాడి నాశనం అయిపోతుంది. ఆ కాడి పడిపోతుంది. ఆ కాడి ఇరిగిపోతుంది. అప్పుడు ఈ కొటేషన్ తయారు చేశారనమాట. అనాయింటింగ్ విల్ బ్రేక్ ద యోక్. అనాయింటింగ్ బ్రేక్స్ ద యోక్. హి విల్ బ్రేక్ ద కర్స్. అక్కడి నుంచి ప్రసంగాలొచ్చేసాయి. ఏమని ప్రసంగాలొచ్చేసాయి? అభిషేకం ఉంటే నీ మెడ మీద ఉన్న కాడి విరిగిపోతుంది. అభిషేకం ఉంటే నీ కాడి బ్రేక్ అయిపోతుంది. కాడి అంటే ఏంటి? నీ సమస్యలు, నీ ఆర్థిక ఇబ్బందులు, నీ అనారోగ్యాలు, నీ లైఫ్‌లో ఉండే ప్రాబ్లమ్సు, నీకుండే రకరకాల ఛాలెంజెస్ ఇవన్నీ అనాయింటింగ్ ద్వారా వెళ్ళిపోతాయి. నేనొక చిన్న వీడియో ఇందాక డౌన్‌లోడ్ చేశాను. ఒకాయన మాట్లాడుతుంటే మీకు చూపిద్దామని. బట్ ఎందుకో మనసొప్పలేదు.
ఐ జస్ట్ డోంట్ వాంట్ టు అన్పాపులర్ దెమ్, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని అనిపించింది. బట్ ఎవరికైనా కావాలంటే అనిల్ గారి దగ్గర తీసుకోండి, ఐ విల్ జస్ట్ షేర్ విత్ హిమ్. ఆయన ఏమంటున్నాడంటే, ఒక పాస్టర్ గారు, అనాయింటింగ్ వల్ల నీ కాడి విరిగిపోతుందనే మాటను పట్టుకున్నాడు. ఇక్కడ ఎందుకు రాశారు, అసలు అనాయింటింగ్ అనే పదం ఉందా ఇక్కడ అంటే, మనం తెలుగులో చూసాం అనాయింటింగ్ అనే పదమే లేదు అక్కడ. అది కేజేవీలో వచ్చిన ఒక చిన్న ఇబ్బందికరమైన అనువాదం. తెలుగు ట్రాన్స్లేషన్ చాలా బాగుంది. ఆ కాడి నీ మెడకి ఫిట్ చేసే కండిషన్ దాటి వెళ్ళిపోతావు, నువ్వు చాలా ఎదిగిపోతావు, చాలా వర్ధిల్లుతావు, చాలా బలుస్తావు, వాళ్ళకి నేను కంట్రోల్ చేసే అంతగా కండిషన్ ఉండదు అని చెప్తున్నాడు అనమాట ప్రవక్త. వీళ్ళు ఎక్కడి దాకా తీసుకెళ్లారంటే, ఇప్పుడు ఈ అనాయింటింగ్ ఈ కాడిని విరగొట్టేస్తుంది అని ఒక లైన్ పట్టుకొని ఓ పాస్టర్ గారు బోధిస్తున్నాడు, ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ప్రార్థన చేస్తే తగ్గంది, ఉపవాస ప్రార్థన చేసినా తగ్గనిది, ఆరాధనలు చేసినా తగ్గనిది, గొప్ప గొప్ప పనులు చేసినా తగ్గనిది, విశ్వాసం ఉపయోగించినా కూడా తగ్గకపోతే, ఇట్లా కొన్ని ఆప్షన్స్ పెట్టి ఇవేమి ఉన్నా కూడా నీ ప్రార్థన జవాబు రానప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే అభిషేకం. సో ఏంటి అభిషేకం ఎలా వస్తుంది అంటే, ఇదిగో మేము ఇలా 2 రోజులు 3 రోజులు మీటింగ్స్ పెడుతున్నాము, పరిశుద్ధాత్మ ఆ రోజు ఆ 2 దినాల్లో తన అభిషేకాన్ని కుమ్మరిస్తాడు, మీరు అది మిస్ అవ్వకుండా కనుక ఆ మీటింగ్స్కి అటెండ్ అయితే ఆయన కుమ్మరించే అభిషేకాన్ని మీరు పొందుకుంటే మీ సమస్యలు, మీ కాడి విరిగిపోతుంది. కానీ ఇక్కడ మీనింగ్ అది కాదు. నువ్వు హెల్దీగా తయారవుతావు, నువ్వు స్ట్రాంగ్గా తయారవుతావు, ఆ కాడికి నిన్ను అణిచివేసే పరిస్థితి ఉండదు, బియాండ్ ఇట్స్ కెపాసిటీ నీ గ్రోత్ ఉంటుంది అని చెప్తున్నాడు. సరే, ఇది మీకు అర్థం కాకపోయినా కూడా నేను కాంటెక్స్ట్లోకి వస్తాను. ఏంటి స్టోరీ యెషయా గ్రంథం 10వ అధ్యాయం అంటే, యెషయా గ్రంథం 10వ అధ్యాయం అష్షూరు ప్రజల యొక్క అణచివేత గురించి మాట్లాడుతున్నాడు. మీరు యెషయా గ్రంథం 10వ అధ్యాయం ఎదురు పెట్టుకోండి. దానికంటే ముందు ఒక్కసారి 9వ అధ్యాయం కూడా చూస్తే బాగుంటుంది. 4వ వచనం, మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని విరిచున్నావు, వారి మెడను కట్టు. ఇది ఇక్కడ మాట, వాని మెడను కట్టుకర్ర, వాని తోలు వాని కొరడ. ఇవి ఆ పదాలు. నాకు పెద్ద ఈ పరిచయం లేదు ఈ పదాలు, అంటే పరికట్టు తెలుగు పదాలు. ఆ మెడకు పెట్టే లెదరు బెల్ట్ కానివ్వండి, లేకపోతే చైన్ కానివ్వండి, గట్టి తాడు కానివ్వండి, కట్టిపడేసే ఒక బైండింగ్ ఏదైనా కూడా, అది కర్ర కానివ్వండి, ఇది. సో దట్స్ ద ఇమేజ్. అదే ఇప్పుడు 10వ అధ్యాయంలో కూడా కనపడుతున్న ఇమేజ్. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, మిద్యాను దినమున జరిగినట్లుగా అంటే ఏంటి, మిద్యానీయుల టైంలో అంటే బహుశా గిద్యోను స్టోరీ గుర్తు చేస్తున్నాడేమో. మిద్యానీయుల టైంలో లేకపోతే గిద్యోను టైంలో మిద్యాను కాంటెక్స్ట్ అంటే, అప్పుడు ఏ విధంగా అయితే దేవుడు మిమ్మల్ని ఆ బానిసత్వం నుంచి లేకపోతే ఆ అణచివేత నుంచి విడుదల కలిగించాడో, ఆ విధంగానే మళ్ళీ దేవుడు ఇప్పుడు చేస్తాడు. అష్షూరీయులను దేవుడు కంట్రోల్ చేయబోతున్నాడు, అష్షూరీయులను దేవుడు పారద్రోలబోతున్నాడు అనేది ఈ ప్రవచన సారాంశం. ఆ పైన కూడా మీరు తర్వాత చూసుకోవచ్చు. సో 9వ అధ్యాయం ఇక నేను లోపలికి వెళ్ళటం లేదు, మీరు తర్వాత చదువుకోండి. ఇప్పుడు 10వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మొదటి 4 వచనాలు నేను ఊరినే విడగొడుతున్నాను, మీరు తర్వాత ఒకసారి ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి పైన మీరు ఒక రీడింగ్ ఇవ్వండి. 10వ అధ్యాయం మొదటి 4 వచనాలు దేవుడు సొసైటీ ఎలా ఉందో చూస్తున్నాడు, చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను వార్న్ చేస్తున్నాడు. ఏమనంటే, అన్యాయంగా ప్రవర్తించే పద్ధతులు ఉన్నాయట అక్కడ. పూర్ పీపుల్ని పట్టించుకోవట్లేదు, విధవరాండలను పట్టించుకోవట్లేదు. మీకు అక్కడ కనపడుతుంది కదా వచనం, తల్లిదండ్రులు లేని వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తున్నారు, వాళ్ళకి న్యాయం జరగకుండా అధికారులే అడ్డుపడుతున్నారు. ఇశ్రాయేల్ ప్రజల్లోనే అవిధేయులు కొంతమంది గేమ్ ఆడుతున్నారు అనమాట. వాళ్ళే ఈ శాసనాలనంట రాయించేసుకున్నారట. అంటే ఏంటి, ధర్మశాస్త్ర ప్రకారంగా నిర్వర్తించాల్సిన న్యాయ సహకారాన్ని
వీళ్ళు మార్చేసి, రూల్స్ మార్చేసి, బీదలకు న్యాయం జరగకుండా అన్యాయం చేసే వాళ్లకు మేలు కలిగేలా చేయటం కోసం ఒక పక్షపాత ధోరణిలో పూర్ పీపుల్ని ఇబ్బంది పెడుతూ డబ్బున్న వాళ్ళకి న్యాయం చెప్పే ఒక మోసపూరితమైన పరిపాలన జరుగుతుంది. దానికోసం రూల్స్ మార్చేసుకుంటున్నారు. ఆ మాట మీరు చూడగలిగితే 2వ వచనం చివర్లో ఉంది. అన్యాయపు విధులను విధించు వారికిని, బాధకరమైన శాసనములను వ్రాయించు వారికిని శ్రమ. అంటే పూర్ పీపుల్కి న్యాయం చేయకుండా తప్పించుకోవటానికి అన్యాయమైన కొన్ని రూల్స్ను ఫార్మ్ చేశారట వీళ్ళు. అలా ఎవరైతే ఒక లాని తయారు చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళకి శ్రమ. సో చాలా వార్న్ చేశాడు. సో మొదటి 4 వచనాలు ఆ సమాజంలో ఉన్న అన్యాయాన్ని దేవుడు చూస్తున్నాడు, వాళ్ళని శిక్షిస్తానని ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు, యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. 5వ వచనం దగ్గర నుంచి 11వ వచనం వరకు అష్షూరు గురించిన ప్రస్తావన తీసుకొచ్చాడు. మళ్ళీ అష్షూరు రాజ్యం గురించి 5వ వచనం స్టార్టింగ్లో చెప్పేశాడు అష్షూరీయులకు శ్రమ. కాబట్టి ఇక ఈ అధ్యాయం అంతా చెప్పాలనుకుంది ఇక్కడే 5వ వచనంలో చెప్పేశాడు. అష్షూరు ప్రజలను నేను ఊరుకోను, వాళ్ళకి శిక్షించాల్సిన పద్ధతులు నేను వాళ్ళని శిక్షిస్తాను. అయితే ఇశ్రాయేలు ప్రజలు కూడా అవిధేయులుగానే ఉన్నారు. ఇప్పుడు మనం చదువుకున్న 4 వచనాల్లో ఇశ్రాయేల్ ప్రజల పరిస్థితి కూడా బాగలేదు. అందుకని ఏమంటున్నాడు, సోవరిన్ గాడ్, సర్వాధికారి అయిన దేవుడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలకు బుద్ధి రావటం కోసం అష్షూరు ప్రజలను వాడుకుంటాడట. అష్షూరు ప్రజలకు బుద్ధి తేవటం కోసం ఇంకో రాజ్యాన్ని, ఇంకో శత్రువును పంపిస్తాడు. సో పాలిటిక్స్ అనేవి అంటే ఇంటర్నేషనల్ వ్యవహారాల్లో దేవుని సావర్నిటీ మనకు కనబడుతూ ఉంటుంది. ఒక దేశం ఇంకో దేశంతో చర్చలు పెట్టినప్పుడు, లేకపోతే ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నప్పుడు, ఒకళ్ళకొకళ్ళు వ్యతిరేకంగా యుద్ధాలు చేసుకుంటున్నప్పుడు మనకి ఏంటి గందరగోళాలను మనం అనుకుంటా ఉంటాము. కానీ అందులో కూడా మనకు అర్థం కాని విధంగా దేవుడు ఒక్కొక్క దేశానికి తన తీర్పులు విధిస్తూ ఉంటాడు. ఒక్కొక్క జాతికి తన గుణపాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. కొన్ని దేశాలను అప్లిఫ్ట్ చేస్తాడు, కొన్ని రాజ్యాలను తలకిందులు చేస్తాడు. హిస్టరీ ఈజ్ ఆల్ అబౌట్ హిస్ సావర్నిటీ, మనకు తెలుసది. సో అష్షూరీయులకు శ్రమ అని చెప్పేశాడు. కానీ ఇప్పుడు మాట అన్నాడు, వారు నా కోపమునకు సాధనమైన దండం. సో అష్షూరీయులనట తన దండము లేకపోతే దుడ్డు కర్ర, తన చేతి కర్రలాగా తన సాధనంగా వాడుకుంటాడట దేవుడు. ఏంటి అంటే, ఇదిగో అష్షూరీయులను నేను కొంతకాలం ఎలవ్ చేస్తాను, వాళ్ళ పద్ధతిని. దాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు బుద్ధి రావాలి. కాబట్టి నేను అష్షూరు ప్రజలను లేదా అష్షూరు రాజ్యాన్ని నా టూల్ కింద వాడుకుంటున్నాను. నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వాళ్ళ ద్వారా చూపిస్తాను. అయితే అలాగని చెప్పేసి అష్షూరు రాజ్యం మంచిది అని అంటలేదు. వాళ్ళ అహంకారాన్ని చూసి చూడకుంటాను కూడా అంటలేదు. కింద వచనాలు చెప్తున్నాడు, వాళ్ళ గర్వాన్ని నేను అణిచివేస్తానని కూడా చెప్తున్నాడు. వాళ్ళ గర్వం ఏ స్థాయిలో ఉందో కూడా చెప్పాడు. 12వ వచనం కనుక మీరు చూస్తే అష్షూరు రాజు యొక్క హృదయ గర్వం వలన ఫలమును బట్టి, అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతను శిక్షించదు. సో అష్షూరు రాజుని లేదా అష్షూరు రాజ్యాన్ని తన ప్రజలకు బుద్ధి రావటానికి, ఒక పాఠం నేర్పించడానికి సాధనంగా వాడుకుంటాడు. అట్ ద సేమ్ టైం వాళ్ళ క్రూరత్వానికి తగిన శిక్ష కూడా వేస్తాడు. ఎవరికి దేవుడు పక్షపాతి కాదు, ఎవరిని దేవుడు బయాసుడిగా చూడడు. సో అష్షూరుని శిక్షిస్తానని మొదలుపెట్టాడు. 19వ వచనం వరకు దేవుడు వాళ్ళ మీదకి పంపబోతున్న తన కోపాన్ని, తన ఉగ్రతను, లేకపోతే తన కోపానికి సంబంధించిన శిక్షలు ఎలా ఉంటాయో అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఎగ్జాంపుల్కి ఒక మాట మాట్లాడుతున్నాను. 19వ వచనం,
19వ వచనంలో ఏముందంటే, బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ అనమాట. అంటే బోలెడన్ని అడవి చెట్లున్నాయి. అంటే సింబాలిక్‌గా చెప్తున్నాడు. చెట్లంటే చెట్లు కాదు. ఈ రాజ్యాలు, మనుషులు, అధికారులు, పవర్ ఉన్న అథారిటీస్, యెహోవాకు వ్యతిరేకంగా ప్రవర్తించే చిన్న చిన్న ప్రాంతాలు, రాజ్యాలు, ప్రభుత్వాలు, వాటెవర్ కమ్స్ అంటు దట్ కేటగరీ. అడవి చెట్ల శేషం కొంచెం మగను. బోలెడంత లెక్కకు మించిన ఆ నంబర్ అటు ఎక్కడి దాకా వెళ్ళిపోద్దంటే, వేళ్ళ మీద లెక్క పెట్టేలాగా ఆ చెట్లన్నీ కొట్టేస్తానని అలంకారికంగా చెప్తున్నాడు. ఆ పైన గూడా మీరు చూడొచ్చు 17వ వచనంలో బలు రక్కసి చెట్లవి. చాలా ప్రజలకు హాని చేసే ప్రభుత్వాలవి, ప్రజలకు హాని చేసే రాజ్యాలవి. అటువంటి బలు రక్కసి చెట్లను నేను నాశనం చేయటం మొదలుపెట్టాక, లాస్ట్‌కి ఎన్ని మిగులుతాయంటే వేళ్ళ ఫింగర్స్ టిప్స్ మీద లెక్క పెట్టొచ్చు. ఒక చిన్న బాలుడు వాటిని లెక్క పెడతాడట. అంటే ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే, ఒక లెస్ థాన్ 10 ఉంటాయి అన్నట్లుగా అన్నమాట. అంటే ఏంటి? ఆల్మోస్ట్ నేను వైప్ అప్ చేసేస్తాను. దాదాపు అవి లేకుండా నాశనం చేసేస్తాను. వాళ్ళకి నా పనిష్మెంట్ చూపిస్తానని చెప్తున్నాడు. సో, ఏంటి దీనంతటి ఫలితం? ఏంటి దీనంతటి ఫలితం అంటే 20వ వచనం. సో, ఇక్కడ మనకి ఇప్పటిదాకా ఏం కనపడింది? 1, ఇశ్రాయేలు ప్రజలు సరిగా లేరు. దేవుడు వాళ్ళకి లెసన్ నేర్పిస్తాడు. ఎవరి ద్వారా? అష్షూరు వాళ్ళ ద్వారా. 2, అష్షూరు వాళ్ళు కూడా చాలా గర్విష్ఠులు. వాళ్ళు సరిగా లేరు. దేవుడు వాళ్ళకి కూడా లెసన్ నేర్పిస్తాడు. తన తీవ్ర ప్రతాపాన్ని వాళ్ళకి చూపిస్తాడు. సో, రిజల్ట్ ఏంటి అంటే 20వ వచనం. శేషం ఉంటదట. ఎప్పుడు కూడా దేవుడు తన ప్రజలలో శేషాన్ని ఉంచుకుంటాడు. నమ్మకంగా యెహోవాను వెంబడించే ప్రజలు ప్రతి తరంలోనూ ఉండాలి, ఉంటారు. అలా ఉంచుకునే ఒక గ్రేషియస్ ప్రొవిజన్ దేవుడిస్తాడు. సో, ఆ దినమున శేషం ఉంటారు. వాళ్ళు ఈ మాట చూడండి ఎంత బావుందో. తమ్మును హతము చేసిన వానిని ఇకను ఆశ్రయింపక. అంటే ఇప్పటిదాకా వాళ్ళు ఎవరితో టై అప్ అయ్యారంటే, అష్షూర్ లాంటి వాళ్ళతో టై అప్ అయ్యారు. అక్కడే బుద్ధొస్తది. లేతే చేతులు కలపకూడని ఇతర అన్య రాజులతో వాళ్ళు చేతులు కలిపారు. అక్కడే దేవుడు వాళ్ళకి లెసన్స్ నేర్పిస్తున్నాడు. వాళ్ళు రియలైజ్ అవుతారు ఒకానొక టైంకి ఇశ్రాయేల్ ప్రజలు. రియలైజ్ అయ్యి వాళ్ళనికి ఆశ్రయించకుండా సత్యమును బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. సో, చరిత్రలో జరిగిన ఒక సంఘటన గురించి ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు. ఏమని అంటే, అష్షూరీల అణచివేత కింద బలైపోతున్న ఇశ్రాయేలు ప్రజలారా, నేను తాత్కాలికంగా అష్షూరు పవర్‌ని మీకు అనుమతించాను మీ మీద ఏలుబడి చేయమని. మీరు రియలైజ్ అయ్యి మీకు పశ్చాత్తాపం కలిగే వరకు మాత్రమే. మీరు ఎప్పుడైతే రియలైజ్ అయ్యి పశ్చాత్తాపపడతారో, అప్పుడు నేను మిమ్మల్ని విడిపిస్తాను. అష్షూరు వాళ్ళకి పంపించాల్సిన పనిష్మెంట్ అష్షూరుకి పంపిస్తాను. మీకు చేయాల్సిన క్రమశిక్షణ మీకు చేస్తాను. సో, ఒక టైంకి దేవుడు ఉద్దేశించిన ఫలితం కలుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలు రియలైజ్ అవుతారు. అన్య రాజులను ఆశ్రయించకుండా నిజమైన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని ఆశ్రయిస్తారు. అక్కడ వరకు దేవుడు రకరకాల పరిస్థితుల్ని ఆర్కెస్ట్రేట్ చేసుకుంటూ వస్తాడు. 21వ వచనం. శేషము తిరుగును, యాకోబు శేషం బలవంతుడైన దేవుని వైపు తిరుగును. సో, ఇప్పుడు వీళ్ళు నిజంగా యెహోవాను ఆశ్రయించారు. ఇప్పుడు వీళ్ళు మిలిటరీ పవర్ మీదో, చుట్టుపక్కల రాజ్యాలతో పొలిటికల్ డీల్స్ పెట్టుకోనో, లేతే ఒప్పందాలు చేసుకొని మనుగడ సాగించాల్సిన అవసరం లేదు. వాళ్ళు దేవుని మీద ఆధారపడుతున్నారు. దేవుడిని ఆశ్రయిస్తున్నారు. దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడు. సో, ఇప్పుడు ఈ కాపాడటానికి వచ్చిన వివరణ అనమాట. ఎప్పుడైతే వీళ్ళు నిజమైన దేవుడి వైపు అంటే వాళ్ళ దేవుడే యథార్థంగా ఆయనను ఆశ్రయిస్తారో, ఎప్పుడైతే వాళ్ళు మనుషుల రాజుల సహాయాలు వదిలేసి యాకోబు దేవుని వైపు తిరుగుతారో, అప్పుడు దేవుడు వాళ్ళను బలపరుస్తాడట. సో, ఎంతగా నేను బలపరుస్తానంటే,
ఇక నువ్వు ఎవరికీ భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు దాకా మిమ్మల్ని కంట్రోల్ చేసి, మిమ్మల్ని ఊడిగం చేయించి, మిమ్మల్ని దాస్యంలో పెట్టి, మీ మీద పెత్తనాలు చెలాయించిన అష్షూరు రాజ్యపు పవర్‌ని నేను బ్రేక్ చేస్తాను. వాళ్ళు మీ మీద కాడి పెట్టినట్టుగా మిమ్మల్ని వంచి నొక్కిపెట్టారు. అవి నేను బ్రేక్ చేస్తాను. మీకు సంపూర్ణ స్వేచ్ఛ కలుగుతుంది అష్షూరు రాజుల నుంచి అని చెప్పటానికి 27వ వచనం అన్నమాట. ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు అంటే ఎవరిది? అష్షూరు పవర్‌ని బ్రేక్ చేస్తానని చెప్పాడు. నీ మెడ మీద నుండి అతని కాడి, ఎవరి కాడి? అష్షూరు వాళ్ళ కాడిని విరగ్గొడతానని చెప్పాడు. సో, నువ్వెంత స్ట్రాంగ్ అవుతావంటే, ఇక ఆ కాడి నీ మీద పెట్టటానికి కుదరదు. అది బ్రేక్ అయిపోతుంది. నువ్వే దాన్ని తెంపేసుకొని వచ్చేయగలవు. అంటే నేను నిన్ను ఏ స్థాయికి తీసుకొస్తానంటే, ద మొమెంట్ యూ రియలైజ్ అండ్ రిపెంట్. మనకెవ్వరొద్దురా మన దేవుడుంటే చాలని మీరు ఏ రోజైతే అనుకుంటారో, అప్పుడు నేను మిమ్మల్ని ఎంత బలంగా తయారు చేస్తానంటే, ఈ దేశంతో మనం పెట్టుకోకూడదు. ఈ దేశం మీద మనం అధికారాన్ని కాడి పెట్టాలని ట్రై చేస్తే, మన కాడి విరిగిపోద్ది తప్ప వాళ్ళు మన కంట్రోల్‌లోకి రారు. వి జస్ట్ కెనాట్ విన్ ఓవర్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అని ప్రపంచానికి తెలిసేలా చేస్తాను. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ 10వ అధ్యాయం, 9వ అధ్యాయానికి కనెక్టివ్‌గా మధ్యలో ఒక మెస్సయానిక్ ప్రాఫెసీ కనపడుతుంది మనకి. ప్రామిస్ ఆర్ ప్రాఫెసీ. ఇందాక మనం చూసాం 9వ అధ్యాయంలో. ఆ కాడి ఇలా ఉంది, నేను చూస్తాను అది ఇది అని చెప్పిన తర్వాత, కొన్ని వచనాలకి దాటాక ఏలే అనగా మనకు శిశువు పుట్టెను అని. సో, ఇక్కడ మనకి 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనం కనపడుతుంది. అంటే చెప్పకనే చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఈ కాడి తెంచటానికి దేవుని ప్రణాళికలకి, అంటే ఇశ్రాయేలు ప్రజలను అష్షూరు అధికారం కింద నుంచి విడుదల తేవటానికి దేవుని నిత్య రక్షణ ప్రణాళిక ఏదో సంబంధం ఉంది. సో, ఇక్కడ మనకి 3 పాయింట్స్ కనపడింది ఇందాక మనం మాట్లాడింది. ఒకటి మిథ్యాను ప్రస్తావన. అంటే మిథ్యాను సందర్భం లేదా గిద్యోను స్టోరీ అని అనుకుంటే ఒకవేళ ఒక మాట వరుసకి. అంటే ప్రస్తావించాడు కాబట్టి. గతంలో ఎలాగైతే దేవుడు మిమ్మల్ని ఆ కాడి విరగ్గొట్టేసి మిమ్మల్ని ఎలాగైతే కాపాడుకుంటూ వచ్చాడో, అటువంటి యుద్ధాలు, అటువంటి అద్భుతాలు, అటువంటి కార్యాలు దేవుడు మళ్ళీ మళ్ళీ చేస్తా ఉంటాడు అని కొన్ని గుర్తు చేసి 26వ వచనం అన్నమాట. 26వ వచనం. ఓరేబు బండ యొద్ద మిద్యానును హతం చేసినట్లు. తర్వాత ఐగుప్తీయులు దండెత్తొచ్చినప్పుడు దేవుడు ఎలా అయితే సముద్రం వరకు దాన్ని తోసుకొచ్చాడు ఆ స్టోరీ. సో, కొన్ని గుర్తు చేస్తున్నాడు. గతంలో దేవుడు ఎలాగైతే మిమ్మల్ని కాపాడి విడుదల కలిగించి, లేతే ఆ దాస్యం నుండి తప్పించి, అలంకారికంగా చెప్పంటే ఆ కాడిని విరగ్గొట్టేశాడో, అలాగ మళ్ళీ మళ్ళీ దేవుడు చేస్తా ఉంటాడు. అష్షూరు ప్రాబ్లమ్‌ను కూడా దేవుడు సాల్వ్ చేస్తాడు అని చెబుతూ, ఇంకొంచెం లోతుగా వెళ్ళి, తన భవిష్యత్తు రక్షణ ప్రణాళికకు సంబంధించిన కొన్ని హింట్స్ కూడా ఇచ్చాడనమాట. మీ ఇటర్నల్ కాడిని, శాపపు కాడిని, పాపపు కాడిని, నిత్య మరణం నుంచి కాపాడే అటువంటి కాడిని కూడా ఆయన విరగ్గొడతాడు. దానికి ఆ బాధ్యత ఆయన కుమారుడికి అనుగ్రహించబడింది. సో, అష్షూరీయుల నుంచి దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడని ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడో, అదే విడుదల కార్యక్రమం, అదే విమోచన కార్యక్రమం భవిష్యత్తులో దేవుడు తన యేసుక్రీస్తుని తన అద్వితీయ కుమారుని ద్వారా ప్రపంచ మానవాళందరి విషయంలో నెరవేర్చబోతున్నాడు. అందుకే చాలా ఇంట్రెస్టింగ్‌గా దీన్నే గుర్తు చేస్తున్నట్లుగా యేసుక్రీస్తు వారు అన్నారనమాట. నా కాడి సులువైనది. నేను అలా బానిసత్వపు కాడిని పెట్టి మీ చేత బరువులు మోయించే పద్ధతి కాదు. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడును, నా కాడి సులువైనది.
అదే అర్థం వచ్చే ఇంకో మాట ఏంటంటే, అంతకంటే బరువైన కాళ్ళు మోసేవాళ్ళారా నా దగ్గరికి రండి. ఆ కాడ్లన్నీ తీసేసి నా కాడి పెడతాను. అది చాలా తేలిగ్గా ఉంటది. యూ కెన్ హ్యాపీలీ ఫాలో మీ. ప్రయాసపడి భారం మోసేవాళ్ళారు. ఏంటా భారం అంటే ఎ కైండ్ ఆఫ్ యోక్ అనమాట. ప్రయాసపడి రిలీజియస్ పరమైన, పొలిటికల్ పరమైన, ఇతర కల్చరల్ బ్యాగేజ్‌లు మోస్తున్న ప్రజలారా, అవన్నీ వదిలేసి నా దగ్గర రండి. నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నేను మీకు రిలీఫ్ ఇస్తాను. నేను మీకు విడుదల ఇస్తాను. నన్ను ఫాలో అవ్వండి. నా కాడి సులువైనది. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ చాప్టర్ 10. ఇప్పుడు మీరు చెప్పండి, అనాయింటింగ్ అనే కాన్సెప్ట్ ఎక్కడుంది అసలు ఈ అధ్యాయంలో? అనాయింటింగ్ అనే కాన్సెప్ట్ ఎక్కడుంది? ఈ మూల భాషలో ఈ అనాయింటింగ్ అనే ఇందాక ఇంగ్లీష్ బైబిల్‌లో ఉన్న ఆ పదం కానివ్వండి, తెలుగులో బలిసి లేకపోతే కొవ్వెక్కినట్లుగా లేకపోతే కొవ్వు అని అర్థం వచ్చే ఫ్యాట్ అనే అర్థం వచ్చే పదం కానీ, ఈ మూల భాషలో అక్కడ ఆయిల్ అనే అర్థం ఉందట. అంటే దాన్ని ఎలా తీసుకోవాలో రకరకాల తర్జన భర్జనలు జరిగినాయి. అంటే ఆయిల్ అంటే ఆ కొవ్వుకి సంబంధించిన ఆయిల్ అని, లేకపోతే ఫ్యాట్‌కి సంబంధించిన ఆయిలా? మరి ఫ్యాట్ అని ఉన్నప్పుడు, కొవ్వు అన్నప్పుడు, కొవ్వు అని తీసుకుంటే మరి లావు బాగా ఒళ్ళు లావెక్కిపోయింది. బలిసి అనే పదం వాడారు. బాగా హెవీగా ఉబ్బిపోయినట్లుగా. స్పిరిచువల్ మీనింగ్‌లో కొంతమంది దాన్ని ఆయిల్ అని, ఆ కొవ్వుని ఆయిల్ కింద మాట్లాడుకొని, ఆయిల్‌ని హోలీ స్పిరిట్‌కి మాట్లాడేసి, హోలీ స్పిరిట్ ఇక్కడ అనాయింట్‌మెంట్ అని పెట్టేసి, టూ మచ్ అనిపించట్లేదా మీకు? ఇంటర్ప్రిటేషన్‌లో కూడా కనీసం ఒక రీజనబిలిటీ ఉండాలి కదా! ఇక్కడ మాట్లాడుతుందేంటి? ఒక ప్రవచనం. ఏంటి ఆ ప్రవచనం? ఇశ్రాయేల్ ప్రజలారా గుర్తుపెట్టుకోండి. మీరు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని యాక్షన్ తీసుకుంటాడు. మీకు క్రమశిక్షణ ఉంది. మీకు దెబ్బలు తగులుతాయి. అట్ ద సేమ్ టైమ్ మీ మీద పెత్తనం చేస్తున్న అష్షూరు రాజ్యానికి కూడా లెసన్ నేర్పిస్తాడు. వెరీ సూన్ ఒక రోజు రాబోతుంది. నువ్వు నిజంగా రియలైజ్ అవుతావు, రిపెంట్ అవుతావు. అప్పుడు దేవుడు మిమ్మల్ని అష్షూరు ప్రాంతం నుంచి విడుదల కలిగిస్తాడు. అష్షూరు పరిపాలన కింద నుంచి, దోపిడి కింద నుంచి మీకు విడుదల కలిగిస్తాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. నిజంగా యథార్థంగా ఒక బోధకుడు యెషయా గ్రంథం 10వ అధ్యాయం మాట్లాడాలి, బోధించాలి అంటే ఏం చేయాలి చెప్పండి? అన్యాయంగా ప్రవర్తించొద్దు. బీదలను దోచుకోవద్దు. న్యాయం మాట్లాడండి. దోచుకునే వాళ్ళకి తగ్గట్టుగా న్యాయాన్ని మార్పులు చేయొద్దు. డబ్బున్న వాళ్ళ కోసం తప్పుడు అన్యాయపు తీర్పులు తీర్చొద్దు. మొదటి 4 వచనాల సారాంశం. మరి బీదలను పట్టించుకోండి. తల్లిదండ్రులు లేని వారిని పట్టించుకోండి. న్యాయం కావాల్సిన దరిద్రులకు హెల్ప్ చేయండి. బీదలు న్యాయం కోరినప్పుడు వాళ్ళకి మీరు వాళ్ళ పక్కన నిలబడండి. ఇది కదా మనం మాట్లాడాల్సింది. ఇది చెప్పరు. అష్షూరుల్ని తన సాధనంగా వాడుకున్నాడు. తన చేతి దండం కింద వాడుకొని ఇశ్రాయేల్ ప్రజలు బుద్ధి చెప్తున్నాడు అన్నప్పుడు, తన సొంత ప్రజలు చెప్పిన మాట వినకపోతే అన్య దేశాల వైపు నుంచి గుణపాఠం నేర్పిస్తాడు దేవుడు అన్నప్పుడు, దేవుడు తన ప్రజలను క్రమశిక్షణ చేస్తాడు. తను ఏర్పరచుకున్న ప్రజలను క్రమశిక్షణ చేస్తాడు. తను వాగ్దానం చేసిన ఏర్పాటు చేయబడిన జనాంగం ఇశ్రాయేల్ ప్రజలకు బుద్ధి చెప్తున్నాడు. మరి ఇదెందుకు బోధించడు? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు క్రమశిక్షణ చేస్తాడు. మనం కూడా తేడా చేస్తే మనల్ని కూడా దేవుడు క్రమశిక్షణ చేస్తాడు అని అలా ఎందుకు పోల్చరు? మరి ఆ తర్వాత ఇక 10వ వచనం లేదా 11వ వచనం దగ్గర నుంచి చూస్తే అహంకారపూరితంగా ఉన్న అష్షూరు రాజ్యాన్ని దేవుడు శిక్షిస్తాడు అని బోలెడన్ని వచనాలు ఉన్నప్పుడు, గర్వాన్ని దేవుడు శిక్షిస్తాడు. తలెగరేసే వాళ్ళ విషయంలో దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. అష్షూరు రాజు కాదు, బబులోను కాదు, నెబుకద్నెజరు కాదు, ఇంకో పెద్ద పెద్ద సామ్రాజ్యాలు, రోమా సామ్రాజ్యం అన్నిటిని దేవుడు కూలగొట్టాడు. మనం కూడా తగ్గించుకొని ఉండాలి. తలెగరేస్తే సామ్రాజ్యాలని తిరగరాసిన దేవుడు మనమెంత, మనం భయపడాలి అని ఎందుకు చెప్పరు?
అది కూడా దాటుకొని వెళ్ళిపోతే శేషం గురించి మాట్లాడాడు. మరి 19వ వచనం దగ్గర నుంచి ప్రతి తరంలోనూ దేవుడు కొంత శేషం ఉన్నారు, రెమనెంట్ ఉన్నారు. ఆ శేషంలో మనం ఉండాలి. ఆళ్ళ నంబర్ తక్కువైనా సరే ఫెయిత్‌ఫుల్‌గా దేవుడిని వెంబడించాలి. దేవుడు ప్రతి జనరేషన్‌లోనూ ఒక శేషాన్ని నిలబెట్టుకుంటాడు. పనిష్ చేస్తాడు గానీ నిర్మూలన చేయడు. క్రమశిక్షణ చేస్తాడు గానీ నాశనం చేయడు. కాబట్టి శేషం ఎప్పుడూ ఉంటది. దేవుడు దయగలిగిన వాడు. మనం కూడా దేవుడు నమ్మకంగా వెంబడించే ఆ కొద్ది మంది ఉండే ఆ శేషంలో మనం కూడా ఉండాలని ఎందుకు కోరుకోము? అటువంటి సంగతులు ఎందుకు చెప్పము? కాడి విరుస్తారు అన్నప్పుడు మరి ఎంత స్టోరీ చెప్పకుండా నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతే, నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతే, నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతే అని ఎందుకు చెప్తున్నారు? నేను ప్రతిసారి చెప్తున్నాను. ఏ మధ్య తరగతి వ్యక్తికైనా సరే సమస్యల గురించి మాట్లాడితే కనెక్ట్ అవుతాడు. అవును, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు స్ట్రగుల్స్ ఉన్నాయి. నాకు చాలా చాలా ఇబ్బందులున్నాయి. నాకు ఇమ్మీడియేట్‌గా పరిష్కారం వస్తే సంతోషమే. ఎవరైనా కోరుకుంటారు. కానీ నిజంగా వాక్యం అలా చెప్తుందా? చెప్పట్లేదు కదా! ఇక్కడ మాట్లాడుతున్న మాట ఒకటే. నేను ప్రతిసారి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఏదైనా వాక్య భాగం చదివేటప్పుడు, ఆ వాక్య భాగాన్ని యథాతథంగా తీసుకొని మీ జీవితానికి పెట్టేసుకోమాకండి. అది చదివే పద్ధతి కాదు. అక్కడ కాడుంటే మీకు కాడుందా? అక్కడ మరి వాళ్ళ అహంకారం ఉంది. అది తీసుకుందామా మరి? వాళ్ళు విధవరాళ్ళకు దోపిడీలు చేస్తున్నారు. విధవరాళ్ళను అన్యాయంగా దోచుకుంటున్నారు. అది అప్లై చేసుకుందామా? నేను కూడా విధవరాళ్ళకి అన్యాయం చేశాను ప్రభు అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తారా మీరు? తల్లిదండ్రులు లేని వారికి మీరు చాలా ఘోరమైన అన్యాయం చేశారని ఉంది మొదటి వచనంలో. మరి పేదల సొమ్మును కొల్లగొట్టేశారనుంది. అప్లై చేసుకుందాం. మక్కి మక్కి తీసుకుందాం ప్యారలల్‌గా. సో, నేను లాస్ట్ టైమ్ చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. మీకు తెలుసు ఇంటర్ప్రెట్ చేయటం. బోధకులకి తెలుసు ఏది చేయాలో, ఏది చేయకూడదో. కానీ ఎప్పుడైతే ఒక ప్రాబ్లమ్‌ని హైలైట్ చేశారో, అక్కడ రెండే 2 విషయాలు కనపడుతున్నాయి. నాకో ప్రాబ్లమ్ ఉంది. నాకది సాల్వ్ అవ్వాలి. నాకు ఊరట కలిగించే మాట వినబడితే నాకు సంతోషమే. అది వాక్యంలో లేకపోయినా కూడా నాకు ఆనందమే. అదే మనం కోరుకునే బోధ. నాకు వాక్యం లేకపోయినా బోధకుడు నాకు కొంచెం కన్సోలింగ్‌గా మాటలు చెప్తే చాలా. అది కాదు కదా వాక్యం నేర్చుకునే పద్ధతి. నాకు ఆసక్తిగా లేకపోయినా, నాకు ఆదరణ కలగకపోయినా, నాకు దేవుని వాక్యం కావాలి. నాకు దేవుని సత్యం మాత్రమే కావాలి. నా మాటలు అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు ప్రసంగం వింటున్నప్పుడు నాకు ఆదరణ కలగకపోయినా పర్వాలేదు. కానీ ఆ వాక్య భాగంలో ఉన్న ఆ సత్యం నేను తెలుసుకోవాలి. దిస్ షుడ్ బి ద ప్రాపర్ యాటిట్యూడ్ ఆఫ్ ఎ బిలీవర్. నా సమస్య తర్వాత సంగతి ప్రభువా. నాకు ఆదరణ కలుగుద్దా లేదా అది నువ్వు ఆదరించాలని నువ్వు ఆదరిస్తావు. నేను పనిగట్టుకొని ఇప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన పని లేదు. కానీ నీ వాక్యంలో ఏం రాసుందో అది నేను తెలుసుకోవాలి. నీ సత్యం నాకు కావాలి. ఈ కింగ్ జేమ్స్ వెర్షన్‌లో నా పదాన్ని పట్టుకొని తెలుగులో బోధించే వాళ్ళు కూడా ఈ వచనం దగ్గరికి రాగానే అనాయింటింగ్. ఇక దీని ముందు 26 వచనాలు ఏం చెప్తున్నాయో చెప్పరు. దీని తర్వాత మళ్ళీ ఇంకా 7 వచనాలున్నాయి. ఆ 7, 8 వచనాలు ఏం చెప్తున్నాయో చెప్పరు. సందర్భంతో పని లేదు. అక్కడ సంగతేంటో విచారించరు. రెండో మాట గుర్తుపెట్టుకోండి. టైమ్‌లెస్ ట్రూత్ అంటాం. టైమ్‌లెస్ ట్రూత్ అంటే అర్థం ఏంటంటే, ఏ కాలంలో అయినా సరే సార్వత్రికంగా వర్తించే ఒక నిత్య సత్యం. ఎప్పటికీ మారని ఒక సత్యం. దేవుడు ప్రేమ గలవాడు. ఎప్పటికీ మారదది. ఎప్పటికీ మారదు. కానీ ఇప్పుడు మనం చదువుతున్నవన్నీ కాంటెక్స్ట్ బట్టి అష్షూరీయులను దేవుడు శిక్షిస్తాడు. ఇక దేవుడు పద్దాక అష్షూరీయులను శిక్షించడు. అష్షూరు అనే కాడిని విరిచేస్తా అన్నాడు. అది ఒకసారో, 2 సార్లో. పద్దాక ఈ కాడిని విరుస్తా కూర్చోడు దేవుడు. మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తా అన్నాడు. అది వాళ్ళకే అప్పుడే. ఇక పద్దాక మేము ఇదే పని మీద ఉంటాడని అనమాకండి. ఇందులో యూనివర్సల్ ఏంటి అంటే, ఇందాక మనం మాట్లాడుకున్నది. దేవుడికి ఎవరెవరు ఎటువంటి పనులు చేస్తున్నారో తెలుసు.
దేవుడు ఎవరెవరు అన్యాయంగా బ్రతుకుతున్నారో, ఎవరెవరు నీతిగా బ్రతుకుతున్నారో, ఎవరు బలైపోతున్నారో, ఎవరు దోచుకుంటున్నారో, ఎవరు వక్రీకరిస్తున్నారో, ఎవరు కొల్లగొడుతున్నారో, ఎవరు నష్టపోతున్నారో దేవుడికి తెలుసు. ఇశ్రాయేలు ప్రజల ప్రవర్తన దేవుడికి తెలుసు. వేరే జాతుల ప్రవర్తన దేవుడికి తెలుసు. దేవుడు క్రమశిక్షణ చేస్తాడు. 1, దేవుడికి అన్నీ తెలుసు. 2, దేవుడు క్రమశిక్షణ చేస్తాడు. దేవుడు మనకి గుణపాఠం వచ్చే వరకు ఒక్కొక్కసారి మనల్ని ఒక తర్ఫీదు గుండా, బాధాకరమైన పరిస్థితుల గుండా అనుమతిస్తాడు. కాడి ఆయనే పెట్టిస్తాడు. నీకు లెసన్ నువ్వు నేర్చుకున్న తర్వాత ఆ కాడి ఆయనే తీసేస్తాడు. ఇది కదా ఈ అధ్యాయం సారాంశం. అష్షూరు నేనే నా సాధనంగా పెట్టానన్నాడు. 27వ వచనంకి వచ్చినప్పుడు ఏమన్నాడు? నేను తీసేస్తానంటున్నాడు. సో అష్షూరు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి ఏదో లెసన్ నేర్పిస్తాడు. వాళ్ళు ఆ లెసన్ నేర్చుకున్న తర్వాత ఆ కాడిని విరగ్గొట్టేస్తాడు. యూనివర్సల్ ట్రూత్ ఏంటి? నాకు దేవుడు ఏదో లెసన్ నేర్పిస్తాడు, క్రమశిక్షణ చేస్తాడు. నేను నేర్చుకున్న తర్వాత నాకు విడుదలిస్తాడు. సో ఐ షుడ్ ఒబే గాడ్. రెండోది, నేను అన్యాయంగా ప్రవర్తించకూడదు. నేను బీదల పట్ల పక్షపాత ధోరణి ఉండకూడదు. తప్పు చేసేవాళ్ళు నేను సపోర్ట్ చేయకూడదు. అష్షూరు కాంటెక్స్ట్‌లో నేను గర్విష్ఠుడిగా ఉండకూడదు, తలెగరేయకూడదు, అతిశయించకూడదు, అహంకారంతో ఉండకూడదు. నేను లోబడి ఉండాలి. శేషంలాగా నిజంగా యెహోవాను ఆశ్రయించే ఆ చిన్న సమూహంలో నేను కూడా ఉండాలి. ఇవి కదా మనం నేర్చుకోవాల్సిన లెసన్స్. ఇవన్నీ పక్కన పెట్టి నీ కాడి విరగ్గొట్టేస్తున్నాడు ఈ రాత్రి దేవుడు అని చెప్పటానికి వాడెవడు? అది నిజమని తీసుకొని నమ్మటానికి మనమెవరం? ఇవన్నీ అబద్ధాలండి. వాక్యంతో సంబంధం లేని ఒక అబద్ధపు ప్రమాణాలు వాళ్ళు వేదిక మీద చెప్తుంటే, నిజంగా దేవుడే అన్నాడన్నంత భ్రమలో మనం దాన్ని తీసుకొని వాళ్ళు మోసం చేస్తున్నారు, మనం మోసపోతున్నాం. దట్స్ నాట్ ద రైట్ యాటిట్యూడ్ వెన్ యూ లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్య భాగంలో ఉన్న యూనివర్సల్ ట్రూత్స్ తీసుకోవాలి. ఆ సందర్భాలు మనం తీసుకోవడానికి వీల్లేదు. కొన్ని ఇంపార్టెంట్ ట్రూత్స్ మీకు చెప్పి నేను సమాప్తి చేస్తాను. మీరు కావాలనే చెప్పాను ఇందాక, మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి అభిషేకము, కాడి, అనాయింటింగ్ బ్రేక్స్ ద యోక్ అని ఇట్లాంటి పదాలు కొట్టి చూడండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరు దీని మీద మాట్లాడారో మీకు వందల ప్రసంగాలు వస్తాయి, షార్ట్స్, వీడియోస్. మీరు చూడండి, ఒక్కళ్ళు కూడా 10వ అధ్యాయం, యెషయా 10వ అధ్యాయం సమ్మరీ చెప్పరు మీకు. స్టార్టింగ్ కాడి మొదలు పెట్టడమే నీ బాధలు, నీ అప్పులు, నీ అనారోగ్యాలు, నీ ఓటమి, నీ దుఃఖం అన్ని దేవుడు ఈరోజు తీసేస్తున్నాడు. ఈ రోజు తీసేస్తాడని చెప్పడానికి నువ్వెవరివి? దేవుడు చెప్పట్లేదు కదా. ఈ రోజు తీసేస్తానని దేవుడే చెప్పట్లేదు. ఈ బోధకుడు ఎవడో వచ్చి ఈ రాత్రి అయిపోతుందని చెప్తున్నాడు. అబద్ధాలండి అవి, అబద్ధాలు. ఈ రోజు తీసేస్తానని దేవుడు ఈ రాత్రి అని అంటాడు ఆ బోధకుడు. ఈ రాత్రి నీ కాడి విరిచేస్తాడు అని అంటే నువ్వెవరు చెప్పటానికి? బైబిల్ ఈజ్ నాట్ సేయింగ్ దట్. వాక్యం చెప్పని ఒక మాటని బోధకుడు ఎలా చెప్తాడు? వాక్యం ఇవ్వని ఒక హామీని బోధకుడు ఎలాగిస్తాడు? అబద్ధం, అబద్ధం. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, వీటిని డిస్క్రిప్టివ్స్ అంటున్నాము. అష్షూరు సంగతి ఏం జరిగింది, మిద్యాను ఏం జరిగింది, ఇశ్రాయేల్ ప్రజల విషయంలో ఏం జరిగింది, వాటన్నిటిని క్రోడీకరించుకొని యెషయా ఏమని ప్రవచనం చెప్పాడు, అది మెల్లగా కాలక్రమంలో ఎలా నెరవేరింది, అది రాబోయే రక్షకుడికి నుంచి కలిగే విడుదలకు ఎలా సూచనగా, ఎగ్జాంపుల్గా ఉంది. సో పాత నిబంధనలో అటు గిద్యోన్ స్టోరీ కానీ, ఇటు ఐగుప్తు స్టోరీ కానీ, ఇప్పుడు మనం మాట్లాడుకున్న అష్షూరు నుంచి విడుదల కానీ, ఇవన్నీ రాబోయే రక్షకుడు మనకిచ్చే విడుదలకు గుర్తుగా చెప్తున్నాడా, లేకపోతే చరిత్ర చెప్తున్నాడా, లేకపోతే యెషయా తన సమకాలీన జరిగిన సంగతులను గుర్తు చేస్తున్నాడా? ఇవన్నీ పరిగణించకుండా అసలు యెషయా ఎవరు? యెషయా ఎందుకు చెప్పాడు? యెషయా ఈ మాటలు చెప్పు అని దేవుడు యెషయాకి ఎందుకు చెప్పాడు? అది లేదు. అష్షూరు ఎవరు? ఈ అష్షూరు రాజుకి ఇశ్రాయేల్ ప్రజలకున్న సంబంధం ఏంటి? ఈ అష్షూరు కాడి కింద ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకున్నారు? ఆ స్టోరీ తెలీదు.
మరి గిద్యోను అంటున్నాడు, మధ్యలో ఐగుప్తు అన్నాడు, మధ్యలో మిద్యాన్ అన్నాడు, మధ్యలో రకరకాల వేరే రాజ్యాల పేర్లు వచ్చినాయి. ఇవన్నీ ఏంటి మరి? అవన్నీ నాకు అనవసరం. మీరు చూడండి ఎంత నిర్లక్ష్యం అంటే బోధకులకు కానీ, వాక్యం వినే విశ్వాసులకు కానీ. నాకు ఆ వివరాలేమీ వద్దు. ఈ వచనం నాకేమన్నా బావుంటదా? ఓకే. నేను తీసేసుకుంటా. అలా తీసుకోవటానికి నీకు హక్కు లేదు మై డియర్ ఫ్రెండ్. అది దేవుని వాక్యం. నువ్వు తీసుకొని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు అనంటే, నువ్వే తారాస్థాయిలో డిసప్పాయింట్ అవ్వాల్సొస్తుంది. దేవుడు చెప్పకుండా దేవుడు నాకు మాటిచ్చాడని ఎదురు చూసి సంవత్సరాలు వృధాగా టైం పాస్ వేస్ట్ చేసిన వాళ్ళున్నారు. దేవుడు నాకు చెప్పాడన్నా అంది ఒక సోదరి. అలా చెప్పడమ్మా అన్నా నేను. లేదన్నా నాకు చెప్పాడన్నా నా 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 స్ట్రాంగ్ కన్విక్షన్ నీకుంటే చాలదు. బైబిల్ చెప్పాలి కదా! బైబిల్ దాన్ని అప్రూవ్ చేయాలి కదా! అలా కాదమ్మా, అలా కుదరదమ్మా అని చెప్పాను. ఒక 10 సంవత్సరాల తర్వాత, 12 సంవత్సరాల తర్వాత ఏమైందంటే, నేను పొరపడ్డానేమో అన్నా. నేనేమన్నాను, పొరపడ్డానేమో అనే మాట 10 సంవత్సరాల కిందట ఎందుకు అనలేకపోయావు? అన్న మీరన్నారు, నేను మళ్ళీ సెకండ్ టైమ్ ఆలోచిస్తాను. నేను చెప్పానని కాదు. నేనేమంటున్నాను, డస్ ద బైబిల్ రియల్లీ సే థట్? అది ఆలోచించండి. ఓ బోధకుడు ప్రసంగంలో నిలబడి, ఈ రాత్రి దేవుడు నీ కాడి విరిచేస్తున్నాడు అని అనగానే, అమ్మ అని నువ్వు అనటానికి ముందు అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ మాట? బోధకుడు ఎలా చెప్తాడు? యెషయాలో ఉందా? ఓకే. లెట్ మీ ఓపెన్ అండ్ సీ వాట్ ఐజాయా వాస్ సేయింగ్. యెషయా చెప్తుంది అది కాదు కదండీ అని నీకు అనిపిస్తే దెన్ యు స్టే దేర్. అక్కడ ఆగిపో. ఏమీ విచారించకుండా, ఏమీ ఆలోచించకుండా, ఏమీ వివేచించకుండా ఆయనెవరో ఆవేశంలో డ్రమాటిక్‌గా చెప్తే నువ్వు తీసేసుకొని దేవుడు నాతో మాట్లాడాడంటే బ్లేమ్ దేవుడి మీద వేయమాకండి. ఈయన నమ్ముకున్నానండి. ఇన్ని సంవత్సరాలు నాకేం జరగలేదండి. నేను చాలా హోప్ పెట్టుకున్నానండి. విపరీతమైన విశ్వాసం కలిగున్నానండి అని అనమాకండి. నువ్వు ప్రాపర్‌గా అర్థం చేసుకోకుండా ఎవరి మీద విశ్వాసం పెట్టుకుంటావో నాకర్థం గాదు. నీ అండర్‌స్టాండింగే రాంగు. ఆ రాంగ్ అండర్‌స్టాండింగ్‌లోంచి స్ట్రాంగ్ ఫెయిత్‌ని ఎక్సర్‌సైజ్ చేస్తే అది జరుగుద్దని ఎవరు చెప్పారు నీకు? ఇట్ నెవర్ వర్క్స్ ఔట్. కొన్ని విషయాలు నన్ను చెప్పనివ్వండి. ఎందుకు పద్దాక ప్రతి దాంట్లోని అనాయింటింగ్ అనేది తీసుకొస్తారు వీళ్ళు? మీరు ఆలోచించండి. ప్రతి దాంట్లోకి అనాయింటింగ్ తీసుకొస్తారు. అక్కడ ఉన్నా లేకపోయినా అనాయింటింగ్ తీసుకొస్తారు. ఒక ఆయన బోధిస్తున్నాడు. ఆహ్, సంసోన్‌కి అనాయింటింగ్ ఉంది కాబట్టి ఫైటింగ్ చేశాడు. దావీదుకి అనాయింటింగ్ ఉంది కాబట్టి సింహాల్ని, మృగాల్ని చంపేశాడు. పలానా ఆయనకి అనాయింటింగ్ ఉంది కాబట్టి ఇలా వారియర్‌గా ఫైట్ చేశాడు. ఈయనకి అనాయింటింగ్ ఉంది కాబట్టి మిరకల్ జరిగింది. ఓల్డ్ టెస్ట్‌మెంట్ అలా చెప్తుందా? దేవుని ఆత్మ వాళ్ళకి సహాయం చేశాడు. ఆ పవర్ ఇచ్చాడని చెప్తున్నప్పుడు, దాన్ని మీరు అనాయింటింగ్ అనే దానికి ఎలా కలిపేస్తారు? అనాయింటింగ్ అంటే ఏంటి? అనాయింటింగ్ అంటే ఏంటి కూడా ఆలోచించాలి కదా! గతంలో మాట్లాడుకున్నాం. అనాయింటింగ్ అంటే బిబ్లికల్ కాన్సెప్ట్ ఏంటి మాట్లాడుకున్నాం. ఎవరికైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఆ పాత వీడియో ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. అనాయింటింగ్ అంటే ఒక ప్రత్యేక పని కొరకు దేవుడు వాళ్ళని సెపరేట్ చేసుకొని, ఆ పనిని పని కోసం వాళ్ళని నియమించటం. కొత్త నిబంధనకొచ్చేటప్పటికి ఆ అనాయింటింగ్ మీ లోపలే ఉన్నాడు. పరిశుద్ధాత్మ లేతే యేసుక్రీస్తు మీ హృదయంలోనే ఉన్నాడని చెప్పి ట్రూత్ వితిన్ అస్ అని చెప్తున్నాడు. మనకేం చెప్తున్నారు సంఘాల్లో అంటే, బాగా గుర్తుపెట్టుకోండి ఆ మాట. అనాయింటింగ్ అంటే ఒక వ్యక్తికి ఉండే ఒక స్పెషల్ పవర్ అని చెప్తున్నారు. ఒక వ్యక్తికి ఉండే ఒక స్పెషల్ పవర్ అని చెప్తున్నారు. అది నమ్మొద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఐ సిన్సియర్‌లీ రిక్వెస్ట్ యూ అది నమ్మొద్దు. ఎందుకంటే కొత్త నిబంధన ప్రమాణాల ప్రకారం యేసుక్రీస్తులో అందరూ సమానమే. అందరికీ సమానమైన అభిషేకం ఉంది. నేను ఈ మాట కావాలని చెప్తున్నాను. అందరికీ సమానమైన అభిషేకం ఉంది. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్మ అంతరంగంలో ఉంటాడు. ఆ అభిషేకం అందరికీ ఉంది. అభిషేకం సత్యంతో ముడిపడి ఉంది. గతంలో మనం మాట్లాడుకున్నాం. ఆ అభిషేకం అనే ఒకవేళ పదాన్ని మీరు మళ్ళీ మళ్ళీ వాడాలని అనుకుంటే గనక ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్.
నిజంగా హోలీ స్పిరిట్ నేను కలిగి ఉన్నాను, హోలీ స్పిరిట్ యొక్క పవర్, ఇంపాక్ట్ నా జీవితంలో పనిచేస్తుంది అన్నప్పుడు నీ లైఫ్‌లో ఎవిడెంట్‌గా కనపడాల్సినవి ఆత్మ ఫలం. బట్ వీళ్ళు ఆత్మ ఫలం గురించి మాట్లాడట్లేదు. వీళ్ళు ఒక పవర్ గురించి మాట్లాడుతున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. హోలీ స్పిరిట్ అన్నప్పుడల్లా పవర్ గురించి మాట్లాడుతూ, పవర్ తప్ప ఇంకేది మాట్లాడని వ్యక్తులను మీరు నమ్మొద్దు. ఎందుకంటే బైబిల్ ఈస్ టాకింగ్ ఎ లాట్ అబౌట్ అదర్ థింగ్స్ రిగార్డింగ్ హోలీ స్పిరిట్. 2 మాటలు మాట్లాడుతున్నాను. ఆత్మానుసారంగా నడుచుకున్నవాడు శరీర క్రియలను నెరవేర్చడు. అంటే స్పిరిట్ గురించి మాట్లాడుతున్నప్పుడు పర్సనల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, సిన్‌ని ఎలా ఓవర్‌కమ్ చేస్తాము, శరీరానుసారంగా ప్రవర్తించకుండా ఆత్మానుసారంగా ఎలా నడుచుకుంటాం, ఆ విషయాలు మాట్లాడాలి. ఆత్మ ఫలం గురించి మాట్లాడుతున్నప్పుడు 9 క్వాలిటీస్ ఉన్నాయి. ఆశా నిగ్రహము, దీర్ఘశాంతము, ప్రేమ, మంచితనము, దయాళుత్వం, ఎట్సెట్రా ఎట్సెట్రా, సాత్వికం. క్వాలిటీస్ గురించి మాట్లాడాలి. ప్రవర్తనలో ఉండే నీతి గురించి, విలువల గురించి మాట్లాడాలి. గుణాలు, సుగుణాల గురించి మాట్లాడాలి. నీ లైఫ్ చూసినప్పుడు, నీ విలువలు చూసినప్పుడు, నీ ప్రవర్తన చూసినప్పుడు, దెన్ పీపుల్ విల్ రికగ్నైజ్ దట్ యు ఆర్ స్పిరిచువల్. ఇవన్నీ మాట్లాడకుండా పవర్, 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 ఒక మిరకల్ చేయటానికి పవర్. ఇక నీ లైఫ్ అంతా మిరకలేనా? నేను ప్రాస్పెరిటీ బోధకులను అడుగుతున్నాను. మీకు ట్రూత్ తెలియనప్పుడు ఈ మిరకల్ అనే పదం మీద బతికేస్తారా మీరు? ఎంతకాలం బతుకుతారు ఇక? షేమ్ ఆన్ దోస్ ప్రీచర్స్. బైబిల్ చదవరు, చదవాల్సింది సరిగా అర్థం చేసుకోరు. ఇప్పుడు మీ ముందు చూపించాను, 34 వచనాలు చూపించాను. 34 వచనాల్లో మీరు ఏ ఒక్క వచనం మీరెప్పుడు వినుండరు. కానీ 27వ వచనం మీరు కొన్ని వేల సార్లు వినుంటారు. మోసం కాదా అది? అది కూడా తెలుగు బైబిల్ అసలు ఆ పదమే లేదు. కానీ అక్కడికి రాగానే ఇంగ్లీష్‌లో మాట్లాడేస్తున్నారు. అక్కడ ఉందేమో అని మనం అనుకుంటాం. అక్కడ లేదు మై డియర్ ఫ్రెండ్స్. నువ్వు అక్కడ బలం తెచ్చుకొని కాస్త ఒళ్ళు చేస్తే ఆ కాడిని నువ్వు బ్రేక్ చేసుకోగలిగే కెపాసిటీ నీకు వస్తుంది. దేవుడు నిన్ను వృద్ధి చేస్తాడని చెప్పడానికి అలంకారిగా వాడిన పదాలను తీసుకొచ్చేసి ఆ ఫ్యాట్‌ని కాస్త ఆయిల్ చేసి, ఆయిల్‌ని కాస్త హోలీ స్పిరిట్ చేసి, హోలీ స్పిరిట్‌ని కాస్త అనాయింట్‌మెంట్‌కి ఎందుకింత అవస్థ? మోసం కాదా అది? మానిప్యులేషన్, వక్రీకరించడం అంటే అదే కదా! సో, ఒకటి అనాయింటింగ్ అన్నప్పుడల్లా కూడా మీరేంటో పైనుండి ఒక అతీతమైనది ఏదో వచ్చి మీ మీద పడతది, మీకు పెద్ద శక్తి వస్తదని మీరు అనుకుంటున్నారే, అది అటువంటిది నమ్మొద్దు. అట్లాంటి దాని గురించి కొత్త నిబంధన అసలు మాట్లాడట్లేదు. నోవేర్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ యూ ఫైండ్ సచ్ ఎక్స్‌పీరియన్స్. రెండోది, అందరికీ ఉండదు. కొంతమంది మ్యాన్ ఆఫ్ గాడ్, కొంతమంది స్పెషల్ చోజన్ పీపుల్‌కే ఉంటదని ఒక బోధన కూడా మీరు నమ్మొద్దు. యూట్యూబ్‌లో నేను చాలా థంబ్‌నెయిల్స్ చూశాను. 'ద కాస్ట్ ఆఫ్ అనాయింటింగ్' అని క్యాథరిన్ కుల్మన్ ఆమె స్టార్ట్ చేసింది ఈ డైలాగ్. అంతకుముందు ఎవరు మాట్లాడలేదో నాకు తెలీదు. నాకు తెలిసి ఆ డైలాగ్ ఆమె దగ్గరే విన్నా నేను. మన తెలుగు ప్రీచర్స్ కూడా ఈ డైలాగ్ మాట్లాడటం మొదలుపెట్టారు. ఇందాక నాకు కొన్ని కనపడినాయి. 'ద కాస్ట్ ఆఫ్ అనాయింటింగ్' అని. తెలుగులో అభిషేకానికి చెల్లించాల్సిన వెల. అంటే ఏంటో తెలుసా? అభిషేకం ఊరికనే రాదు. దానికి చాలా నిష్ఠగా, చాలా జాగ్రత్తగా మీరు చాలా వదులుకొని క్రమశిక్షణతో జీవిస్తే అప్పుడు అభిషేకం వస్తది. నో డియర్ మై డియర్ ఫ్రెండ్స్. యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా విశ్వసించిన ప్రతి విశ్వాసికి దేవుడు తన అనాయింట్‌మెంట్ ఇచ్చాడు. దట్స్ ఇట్. దానికి కలపటానికి లేదు, తీసేటానికి లేదు. వీళ్ళేం చేస్తున్నారు? కాస్ట్ అని, వెల అని అనటంలో మాకుంది, మీకు లేదు అని వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. దానికి కాస్ట్ పే చేసుకోవాలని మీకెవరు చెప్పారు? మీ జీవితంలో చాలా వెల చెల్లిస్తే గాని అభిషేకం మీరు నిలుపుకోలేరని మీకెవరు చెప్పారు? ఇదిగో ఈ ప్రాస్పెరిటీ బోధకులు ఎవడో పుస్తకంలో రాసాడు, మీరయి చదివారు. మీరిప్పుడు బోధిస్తున్నారు. మీ అభిషేకం నిలుపుకోవాలంటే చాలా వెల చెల్లించాలి అని. మేమేమనుకుంటాం? మీరు చాలా వెల చెల్లించి మాటలు మాట్లాడుతున్నారేమో అని మేమనుకుంటాం.
మోసం మై డియర్ ఫ్రెండ్స్. అనాయింటింగ్కి ఎవరు కాస్ట్ పే చేయవసరం లేదు. అనాయింటింగ్ ఇస్ ద ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ క్రైస్ట్ బికాస్ ఆఫ్ హిస్ డెత్ ఆన్ ద క్రాస్. రెండోది, అనాయింటింగ్లో లెవెల్స్ ఉండవండి. అనాయింటింగ్లో లెవెల్స్ ఉండవు. అనాయింటింగ్లో అంచెలంచెలుగా ఉండి ఒక స్థాయికి మీకు ఆ భ్రమ కలిగిస్తున్నారు వాళ్ళు మాట్లాడే మాటలు విని, ఏమో వీళ్ళు మనకంటే 3-4 లెవెల్స్ ఎక్కువ ఉన్నారేమో, మనకు అర్థం కావట్లేదు, ఆ స్థాయికి నేను ఎప్పుడు చేరుకుంటాను. నో మై డియర్ ఫ్రెండ్స్. ఆత్మకు లోబడటంలో లెవెల్స్ ఉన్నాయి, కానీ దాన్ని మీరు తిరగరాయొద్దు. ద మోర్ యూ డిపెండ్ ఆన్ హోలీ స్పిరిట్, ద మోర్ యూ సబ్మిట్ టు హోలీ స్పిరిట్, యూ విల్ గ్రో ఇన్ హోలీనెస్, యూ విల్ గ్రో ఇన్ రైచియస్నెస్. అంతే. నేను మళ్ళీ మాట్లాడుతున్నాను, పవర్ గురించి ఎందుకు మాట్లాడతారు, ప్యూరిటీ గురించి ఎందుకు మాట్లాడరు? యు ఆల్వేస్ టాక్ అబౌట్ పవర్, బట్ వై డోంట్ యూ స్పీక్ అబౌట్ ప్యూరిటీ ఆఫ్ లైఫ్? పరిశుద్ధతలో ఎదగటం గురించి ఎందుకు మాట్లాడరు? పరిశుద్ధతలో లెవెల్స్ గురించి ఎందుకు మాట్లాడరు? పరిశుద్ధత కోల్పోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందుకు చెప్పరు? ఒక ఆమె యూట్యూబ్లో బోధిస్తుంది, ఈ అనాయింట్మెంట్ పోగొట్టుకోవటానికి కొన్ని ఉన్నాయి, ఈ పనులు మీరు చేస్తూ ఉంటే అనాయింట్మెంట్ ఊరికనే పోతుందట. ఇలా నేను వీడియో చూశాను, జాయిస్ మేర్ అని ఏమంటుంది, మీరు మాట్లాడటం సరే తేడాగా మాట్లాడితే ఊరికనే అనాయింట్మెంట్ పోతుంది అని చెప్తుంది. అంత చీప్ అనాయింట్మెంట్? మీ పొరుగు వాళ్ళతో కొంచెం మాట తేడా వస్తే అనాయింట్మెంట్ పోద్దట. పరిశుద్ధాత్మ మన హృదయంలో నివసిస్తాడు, మన లోపల అభిషేకం కలిగి ఉన్నామని బైబిల్ చెప్తుంటే, నువ్వు తుమ్మితే తగ్గితే అనాయింట్మెంట్ పోద్దని బెదిరిస్తే, ఇట్స్ నాట్ ఫర్ కామన్ పీపుల్ అని మీరు చెప్పేస్తున్నారు. నో మై డియర్ ఫ్రెండ్స్, అనాయింటింగ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. అది ఎక్కడికి పోదు, అది ఎక్కడికి పోదు. సో లెట్ మీ కంక్లూడ్ హియర్. స్పెషల్ పవర్ నమ్మమాకండి, లెవెల్స్ నమ్మకండి, ప్రార్థనలో లెవెల్స్, ప్రైజ్లో లెవెల్స్, అనాయింటింగ్లో లెవెల్స్, ఇవన్నీ మనకు అర్థం కాని ఏదో చెప్తున్నారని మీరు మోసపోవద్దు. యాజ్ లాంగ్ యాజ్ బైబిల్ ఈజ్ నాట్ క్లియర్ అబౌట్ దట్, బైబిల్ ఆ విషయాలను స్పష్టంగా చెప్పను, మీరు వాటి విషయం కన్ఫ్యూజ్ అవ్వటానికి కానీ కంగారు పడటానికి కానీ అస్సలు అవసరం లేదు. మీరు అడగండి, వేర్ ఇన్ ద బైబిల్, వేర్ ఇన్ ద బైబిల్, మీరు అడగండి, మీరు చెప్తుంది ఎక్కడుందండి బైబిల్లో? అప్పుడు మీకు రెండే ఆన్సర్స్ వస్తాయి. నీకు ఆత్మ సంగతి నీకు అర్థం కావు అని చెప్తారు తప్ప వాక్యం చూపించలేరు. మళ్ళీ సేమ్ ఓల్డ్ ప్రిన్సిపల్, వాక్యం చూపించినప్పుడు వాటిని మనం ఫాలో అవ్వాల్సిన పని లేదు. లెట్ మీ క్లోజ్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్. అనాయింటింగ్ 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 అని పదే పదే ఎవరైనా బోధిస్తూ ఉంటే ఇట్లాంటి వచనాలు, యు జస్ట్ చెక్ దట్ ప్యాసేజ్. అనాయింటింగ్ అనే పదం ఏ సందర్భంలో వాడారు, ఎందుకు వాడారు చూడండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక్క వచనం లేదా ఒక్క వాక్య భాగం ఒక సిద్ధాంతాన్ని తయారు చేయలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్క వచనం లేదా ఒక్క వాక్య భాగం మాత్రమే ఒక యూనివర్సల్ డాక్ట్రిన్ని తయారు చేయలేదు. అనాయింటింగ్ బ్రేక్స్ ద యోక్ అనే ఒక ట్రూత్ ఈ ఒక్క వచనంలోంచి రాదు. అసలు ఈ వచనంలో అది లేదు, ఒకవేళ ఉన్నా కూడా అది చాలదు. 66 గ్రంథాలు అనాయింటింగ్ గురించి ఏం చెప్తున్నాయో చూసుకొని, ఓకే ఎక్కడ స్టార్ట్ అయ్యాము, ఎక్కడికి వచ్చాము, కొత్త నిబంధన చివరికి వచ్చేటప్పటికి ఏమని కంక్లూడ్ చేసింది, అది పరిగణించి దేర్ ఫోర్ అనాయింటింగ్ అంటే ఇది అనే ఒక నిర్ణయానికి మనం రావాలి. పాత నిబంధనలు ఇలా చేశారు, ప్రవక్తలు ఇలా అన్నారు, సువార్తలు ఇలా అన్నారు, అపొస్తలుల కార్యాల్లో బహుశా ఇలా అన్నారా, పత్రికల్లో మరేం రాశారు, ఇలా రాశారు. ఓకే, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అది రకరకాల పురోగతి చెంది సో లాస్ట్కి ఇలా వచ్చింది. సో పత్రికల్లో ఉన్నది ఏంటో మనం చూసుకొని ఓవరాల్గా అర్థం చేసుకొని చివరికి వచ్చేటప్పటికి ఎక్కడికి వచ్చి ఆగామో మనం చూసినప్పుడు then you can come to a conclusion. That's how you should discern any teaching. So thank you my dear friends. యూనివర్సల్ ట్రూత్ ఈ వచనంలో తయారు చేయలేము. ఈ వచనం
అష్యూర్ కాంటెక్స్‌లో రాయబడింది. అనాయింటింగ్ బ్రేక్స్ ద యోక్ అనేది మీరు అనుకున్నట్లుగా బిబ్లికల్ కాదు. నీ కాడి విరగ్గొట్టేది దేవుడే, అనాయింటింగ్ కాదు. ఏదో ఒక ఎక్స్‌పీరియన్సు, ఇంకేదో జరుగుద్ది, ఏదో ఒక స్పెషల్ ఇదొచ్చిద్ది. ఈయనెవరో ప్రార్థన చేస్తే నీ కాడి విరిగిపోద్ది. ఆయనెవరో నీ తల మీద చేయి పెడితే నీకు అభిషేకం. ఇవన్నీ నమ్మకండి. అత్యంత ఏమనాలి? ఇక మానవాళికున్న ఒక మేజర్ ప్రాబ్లమ్‌నే దేవుడు సిలువలో పరిష్కరించినప్పుడు, ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కి ఈయనెవడో స్పెషల్ పవర్ ఉండొచ్చి వాడు నీకు అనాయింటింగ్ నీకు ఇంపార్ట్ చేస్తే గాని అది వెళ్ళదా? ఎంత మోసం అది. నిత్య నాశనం నుంచి, నిత్య నరకం నుంచి దేవుడు తప్పించటానికే ఎవ్వరు మధ్యవర్తులు లేకుండా శిలువలో యేసుక్రీస్తు వారు నాకు ఉచితంగా తన రక్షణ అనుగ్రహిస్తే, నా సమస్యలు పోవడానికి ఒక ఆయన వచ్చి మధ్యలో నిలబడి స్పెషల్ అనాయింట్‌మెంట్ తెచ్చుకొని ప్రార్థన చేస్తే గాని పోదా? మధ్యలో ఈళ్ళెవరు? నో మై డియర్ ఫ్రెండ్స్. యేసుక్రీస్తు వారు కాకుండా మధ్యలో స్పెషల్ పవర్ ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే మన జీవితంలోకి, వాళ్ళు సైతాను ప్రతినిధులు. వాళ్ళు మనకొద్దు. దట్స్ ఇట్. ఓవర్ టు అనిల్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వండర్ఫుల్.